మనల్ని ఎప్పుడు వెంటాడేది గతం. గతం అనగానే దీని గురించి తెలుసుకొని, గతాన్ని ఉపయుక్తంగా మార్చుకోవాలి. ఇలా గతాన్ని కూడా ఉపయుక్తంగా మార్చుకోవచ్చు. మార్చుకోవాలి. గతాన్ని గురించి జరిగిన విషాదాలను తవ్వుకుంటూ, బాధల్ని కొండంతగా కొండలాగా పెంచుకుంటూ ఉంటామనమాట. ఇప్పుడున్న వర్తమాన జీవితాన్ని పాడు చేసుకుంటాం. గతం ఎప్పుడో తలుచుకొని ఏదైనా మంచి విషయాలు కూడా తలుచుకొని సంతోషించవచ్చు. కానీ మనం ఏం చేస్తాం, ఎవరన్నా మనకు ఏమన్నా అన్నారా, అదన్నారా, ఇదన్నారా, లేదంటే వచ్చిన కష్టాలని మళ్ళా మళ్ళా అలాంటి కష్టాలే వస్తాయనేమో, అలా ఇలాంటివనే తవ్వుకుంటూ చాలా బాధపడతాం. వర్తమానం అంతా పాడైపోద్ది. వర్తమాన జీవితాన్ని పాడు చేసుకుంటాం. గతాన్ని పట్టుకుని వేలాడితే ముందుకెళ్ళలేం. ఎప్పుడు గతంలో ఉండేవాళ్ళు వర్తమానాన్ని, భవిష్యత్తుని కూడా పాడు చేసుకుంటారు. వెళ్ళలేం. గతాన్ని వదలడం మన చేతిలోనే ఉంది. అది మనం అల్లావదా అనుకోక్కర్లేదు. గతాన్ని వదిలిపెట్టేస్తే అది పెట్టాలంటే కూడా అది మన చేతిలోనే ఉంది. పట్టుకొని ఉంటే దుఃఖం కలుగుతుంది. ఎప్పుడు గతాన్ని, అందులో జరిగిన విషయాల్ని గుర్తు చేసుకుంటూ ఉంటే దుఃఖం మిగులుతుంది. వీటిని గుర్తించుకోము. ఈ సాధారణంగా మనకి ఇలాంటి విషయాలను గుర్తుపెట్టుకోకుండా గతాల గురించి, ఆటి గురించి అలా బాధపడుతూ జీవితం అంతా అలా కూలిపోతూ ఉంటాం. గుర్తించుకోం. మనకు కానీ ఏంటి ఇది ఎందుకు బాధపడాలి, గతించిపోయిందని దీన్ని ఇక్కడికి వదిలేస్తే గొడవ ఉందన్నది మనం తెలుసుకోవాలనమాట. సంతోష సంతోష క్షణాలని గతంలో కూడా చాలా సంతోషాలుంటాయి. వాటిని గుర్తించుకుని ప్రస్తుత కాలంలో కూడా ఆనందించవచ్చు. దీనివల్ల గతంలో దుఃఖం అనుభవించిన దుఃఖం అనుభవించేమో తెలుసుకొని మరలా అలా జరగకుండా జాగ్రత్త పడవచ్చు. సంతోషాలు తెలుసుకొని అలాగే ఆ సంతోషాన్ని ఇప్పుడు కూడా ఆనందించవచ్చు. అలాగే దుఃఖాన్ని అనుభవించాం గదా! అందుకని మనం అలా జరగకుండా జాగ్రత్త పడవచ్చు. కష్టాలు మంచిదే. అలా ఎలా చేస్తే ఎలా వచ్చాయో, ఏ పనులు చేస్తే ఎలాంటి అనుభవం అయిందో తెలుసుకొని మళ్ళా అలా జరగకుండా మనం జాగ్రత్త పడవచ్చు. అందుకు కూడా మనకి గతం ఉపయోగపడుతుంది. గతాన్ని కూడా ఇలా ఉపయోగించుకోవచ్చనమాట. గతం అంటే జరిగిన కాలం. దానికి చుక్క పెట్టుకోవాలి. చుక్క అంటే మనం ఏదైనా ఒక రాస్తున్నాం అనుకోండి. అక్కడ పాయింట్ అయిపోతే ఒక చుక్క పెట్టేస్తాం గదా! అలాగా గతానికి కూడా చుక్క పెట్టేయాలి. ప్రస్తుత కాలాన్ని ఆనందించాలి. ప్రస్తుత కాలం అంటే వర్తమానం. దాన్ని ఆనందించాలి. ఆ ఆనందాన్ని పోగొట్టుకోకూడదు. మన కార్యాలన్నీ మొదలుపెట్టాలి. ఏం చేయాలనుకున్న లేదంటే రేపు, ఎల్లుండి అని మనం అలా చేయకూడదు. మొదలుపెట్టేయాలి. చిన్న చిన్న ఆనందాల్ని అనుభవించాలి. గతం కూడా వర్తమానం నుంచే వచ్చింది. గతం కూడా ఈరోజు వర్తమానం రేపటికి గతం అయిపోతుంది. ఈ వర్తమానం కూడా గతం. ఇంకా భవిష్యత్తులోకి వెళ్తామనమాట. మంచి గుణాలతో, సత్కర్మలతో ఉంటే గతం ఎప్పుడూ తలుచుకున్నా ఆనందంగా ఉంటది. మంచి మంచి పనులు చేసుకుంటూ ఉన్నామనుకోండి, ఇప్పుడు వర్తమానంలో అన్నీ మంచి పనులు చేసామనుకోండి, మంచి సంకల్పాలు చేసామంటే